ఇప్పుడు రాష్ట్రంలో బీజేపీ ఏమి తెలుగుదేశానికి ప్రమాదకరమైన స్థాయిలో ఉన్న పార్టీ కాదు. సో ఇది మొదటి రీజన్. అందువల్ల భయపడుతుందని నేను అనుకోను. అనుమానం అంటారా? అనుమానం ఉండవచ్చు. నేను తెలుగుదేశానికి తెలియదా? తామే బీజేపీతో ఎప్పుడు కలుపుతారో ఎప్పుడు విడిపోతారో తెలియదు. ఇప్పుడేమి బీజేపీ తనతో శాశ్వతంగా ఉంటుందన్న భ్రమల్లో చంద్రబాబు నాయుడు ఏమి ఉండడు. అందువల్ల అనుమానము మా ఉంటుంది, బయటికి చెప్పడం లేదు. అయినా ఎందుకు మీరు అన్నట్లు మరి ఎందుకు జాగ్రత్త పడడం లేదు? జాగ్రత్త పడడం లేదన్న నిజం. ఎందుకంటే బీజేపీ ఎజెండాకు ఒక రకంగా తెలుగుదేశం ఊతాన్ని ఇస్తోంది. బీజేపీ పెరుగుదలకు అన్ని రకాలుగా సహకరిస్తోంది. ఇవాళ అది ఇమీడియట్ కాకపోయినా 5 ఏళ్లకో 10 ఏళ్లకో 15 ఏళ్లకో బీజేపీకి సవాల్గా మారుతుంది. బెంగాల్లో మమతా బెనర్జీ అనుభవం ఇదే. ఆ బీజేపీతో అప్పుడు లెఫ్ట్ గవర్నమెంట్ ఉండే, బీజేపీ కేంద్రంలో అధికారం వాజ్పేయి ప్రభుత్వం ఉండే. సో దాన్ని ఉపయోగించుకొని లెఫ్ట్ను కొడదామని చెప్పి ఎన్డీఏలో చేసింది. ఇవాళ ఏమైంది? బీజేపీ మేకే కూర్చొని తృణమూల్ కాంగ్రెస్కి ఛాలెంజ్గా మారింది. లెఫ్ట్ వీక్ అయింది. ఇప్పుడు రేపు బీజేపీని రేపు తృణమూల్ కాంగ్రెస్ అధికారం నుంచి తొలగించే బలం బీజేపీకి ఉంది. మీకు ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ బీఎస్పీలు కూడా ఒక దశలో బీజేపీతో పొత్తు పెట్టుకున్నాయి. తర్వాత ఏమైంది? బీజేపీ మేకపై ఎస్పీకి బీఎస్పీకి చుక్కలు చూపెట్టడం లేదా ఉత్తరప్రదేశ్లో? సో ఇలా మీకు దేశవ్యాప్తంగా చాలా